ఎంపీజే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతున్నది మీ మేఘన. ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం నకరికల్లు మండలం నకరికల్లు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు నకరికల్లు పీఈసీఎస్ చైర్మన్ తిరుమలశెట్టి వెంకట్రావు, మెంబర్లుగా చేపూరి వెంకటేశ్వర్లు, కరాలపాటి వలి ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీ నారాయణ, జీడీసీసీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాగోతు శౌరయ్య. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మన శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు, ఇట్లానే గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు గారు, సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు నాగేశ్వరరావు గారు, అట్లనే గ్రామ సర్పంచి అంజమ్మ గారు, గత 8-9 సంవత్సరాలుగా నగరికల్ గ్రామ పార్టీ అధ్యక్షులుగా పనిచేసినటువంటి తిరుమలశెట్టి వెంకట్రావు గారు, అట్లనే పరపతి సహకార సంఘం సభ్యులైనటువంటి కరాలపాటి వలి గారు, అట్లనే చేపూరి వెంకటేశ్వర్లు గారు, బత్తిన శ్రీనివాస్ గారు, పార్టీ అధ్యక్షురాలు హుసేన్ బి గారు, వ్యవసాయ పరపతి సంఘం, అట్లనే నగరికల్లు ఆ 3 గ్రామాలకి శివలమర్రి, కండ్లకుంట, సాగలు 3 గ్రామాలు కలిపి శివలమర్రి సొసైటీ ఉంటే మిగతా మండలంలో అన్ని గ్రామాలు కలిపి నగరికల్లు సహకార సొసైటీ పనిచేస్తా ఉంది. మండల కమిటీ సభ్యులందరూ, మెయిన్ కమిటీ మరియు అనుబంధ కమిటీ సభ్యులు మండల కమిటీ సభ్యులందరూ కూడా
మరియు సహకార చట్టము 1964 ప్రకారము చట్ట ప్రకారము సంఘ సభ్యుల అభ్యున్నతికి వ్యవసాయ పురోగతికి నా సహాయ శక్తుల కృషి చేస్తానని భారతదేశాలకు బంధు ప్రీతికి తావు లేకుండా సొసైటీ అభివృద్ధికి దైవ సాక్షిగా ప్రమాణము చేస్తున్నాను. ఒలి అను నేను నకరికల్లు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘము లిమిటెడ్ నకరికల్లకు పర్సనల్ గా సంఘం బయల మరియు సహకార చట్టం 1964 ప్రకారం సంఘం సభ్యులు అభ్యున్నతికి వ్యవసాయ పురోగతికి నా శాయశక్తుల కృషి చేస్తానని రాగదేశాలకు బంధుప్రీతికి తావు లేకుండా సొసైటీ అభివృద్ధికి పాటుపడతానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. చేపూరి వెంకటేశ్వరు అని నేను పరసంగా సంఘము బైనా మరియు బైరాగముందు సహకార చట్టము ప్రకారము సంఘ సభ్యుల అభ్యున్నతికి వ్యవసాయ పురోగతికి మా సాయశక్తుల కృషి చేస్తామని రాగద్వేషాలకు బంధు ప్రీతికి సాగు లేకుండా సొసైటీ అభివృద్ధికి పాటుపడతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. చైర్మన్ మత్తెన మల్లికార్జునరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. గారు పర్సన్ ఇన్ఛార్జ్ గా ఈ సొసైటీకి రావడం అనేది అభినందించదగ్గ విషయం. అదేవిధంగా సభ్యులుగా కరాలపాటి ఒలి గారు, వెంకటేశ్వర్లు గారు, ఈ ముగ్గురికి కూడా ముందుగా అభినందనలు. మంత్రులుగా పనిచేసి సహకార శాఖలో ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆ శాఖను ముందుకు తీసుకెళ్లి రైతులకు మేలు చేసే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి పరిపాలనాధ్యక్షులు మన కన్నా లక్ష్మీనారాయణ గారిని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇండియా ప్రభుత్వంలో అనేక రకాలైనటువంటి వ్యాపార చేసుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. మనకు అవకాశం ఉంటే కోల్డ్ స్టోరేజ్ కట్టుకోవచ్చు, ఆయిల్ మిల్లు తీసుకొచ్చుకోవచ్చు, జనరల్ స్టోర్లు తీసుకొచ్చుకోవచ్చు. వీటన్నిటితో పాటు అతి వ్యాపారం చేస్తూ రైతులకు కూడా చిన్న రైతులకు కూడా మనం లోన్లు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. అలాంటి పెద్దలందరూ కూడా ఈ రోజున ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. అన్నదాత సుఖీభావ ద్వారా మొన్ననే మనకి 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ రోజున అందరికీ అన్ని కార్యక్రమాలని, సంక్షేమ కార్యక్రమాలని, అభివృద్ధి కార్యక్రమాలని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తామన్నారు. లోగడ ఈ సొసైటీలన్నీ ఎక్కువగా గాడిలో పెట్టినటువంటి వ్యక్తి ఆ రోజున సహకార శాఖ మంత్రిగా ఉండి ఈ సొసైటీలన్నీ కూడా చాలా లాస్లో నడుస్తూ ఉంటే ఇవన్నీ కూడా ఒక గాడిలో పెట్టి మళ్ళీ లైన్లోకి తీసుకొచ్చినటువంటి మన శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. పెద్దలు శౌరయ్య గారు, మిత్రులు, గుంటూరు జిల్లా సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షులు మక్కిన మల్లికార్జునరావు గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, మరి ఈనాటి నగరికల్ సొసైటీ చైర్మన్ సభ్యులు ప్రమాణ స్వీకారానికి చేసినటువంటి పెద్దలు, సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. సంతోషం. పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మరి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి సొసైటీలన్నీ కూడా పాలక మండలిని నియమించుకున్నాం. ఇవాళ నాట్లు వేసుకున్నారు, నీరు పుష్కలంగా ఉంది, ఎరువులు కూడా సాధ్యమైనంత వరకు తక్కువ లేకుండా మన ముఖ్యమంత్రి గారి చొరవతో
ఢిల్లీ నుంచి అధికంగా ఎరువులు తీసుకొని వచ్చి ఎరువులు కూడా తక్కువ కాకుండా సాధ్యమైనంత వరకు ఎక్కడ ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు అధికారులతో మాట్లాడి అక్కడికి ఎరువులు పంపించేటువంటి ఏర్పాట్లు మరి చూస్తూ ఉన్నాం. మరి మల్లికార్జున గారు చెప్పినట్లు ఒక అరాచక రాక్షస ప్రభుత్వాన్ని పంపించి ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని మరి 24లో జరిగినటువంటి ఎన్నికల్లో మీ అందరి ఆశీస్సులతో అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన 3 పార్టీలు కలిసి ఒక కూటమిగా 24లో ఎన్నికలకు వెళ్ళాం. కూటమికి మీ అందరి ఆశీర్వాదం కూడా లభించినటువంటి విషయం. మరి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి కేంద్రం రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కార్. మరి కేంద్రం మనకు అనేక రకాలుగా మద్దతు ఇస్తున్నటువంటి వల్ల మనం ఈ రాష్ట్రంలో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్ని ఏదైతే సూపర్ 6 హామీలు మనం ఇచ్చామో అవన్నీ కూడా దగ్గరగా 90% హామీల్ని ఈ 15 మాసాల్లోనే నెరవేర్చామని చెప్తా ఉన్నాం. అలాగే మరొకసారి వాళ్ళందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. వాళ్ళ జేబులో డబ్బులు ఏమైనా ఇస్తున్నారా? నిన్ను పుట్టించిన దేవుడు కూడా జాగ్రత్తగా ఉండమని